నెంబర్ 46. ఈ నంబర్ ప్రతి బైకర్ కి తెలిసి ఉంటుంది. ఈ నంబర్ ఏంటో తెలియకపోతే యు ఆర్ ది నాట్ ది బైకర్ ఎనీమోర్. డుగాటి, కావాసాకి, ట్రైంప్, BMW చాలా మందికి వీటిలో ఒకటైన డ్రీమ్ బైక్ గా ఖచ్చితంగా ఉంటుంది. మనం చాలా మందిని చూస్తాం 2 lakhs పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్, KTM ఇంకా చాలా బైక్స్ ఉంటాయి, వాటిని కొంటారు. బట్ చూసుకుంటే జస్ట్ సూపర్ బైక్ ఎగ్జాస్ట్ అండ్ సైలెన్సర్ కాస్ట్ 2 to 3 lakhs ఉంటుంది. ఇంకా సూపర్ బైక్ గురించి మాట్లాడుకున్నట్టయితే జస్ట్ 600cc ఇన్లైన్ 4 ప్రైస్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా 1000cc గురించి మాట్లాడుకున్నట్టయితే దీని కాస్ట్ అయితే 20 lakhs కంటే ఎక్కువే ఉంటుంది. ఫ్రాంక్లీ కొనడమే కాదు, దీన్ని ఒక్కసారి నడపడమే చాలా మందికి ఒక డ్రీమ్. ఇంకా వీటి స్పీడ్ గురించి అయితే జస్ట్ ఫస్ట్ గేర్ ఇస్ ఎనఫ్. 90% ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఉన్న బైక్ స్పీడ్ తో కంపేర్ చేస్తే BMW 1000RR జస్ట్ ఫస్ట్ గేర్ లోనే 160 km/h స్పీడ్ ని రీచ్ అవుతుంది. ZX టెన్నర్ ఫస్ట్ గేర్ లోనే 155 స్పీడ్. ఇంకా నింజా H2R, డుగాటి ఇవి చాలా అగ్రెసివ్. ఈ వీడియోలో మన వాళ్ళది మోస్ట్ పవర్ఫుల్ స్పీడ్ గా వెళ్లే సూపర్ బైక్స్ ఏంటో చూద్దాం. వీడియో అయితే మాక్సిమం యూట్యూబర్ చెప్పే నిబ్బా వేలో కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఫ్యూరియస్ వేలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ 1 ప్లేస్ లో ఏ బైక్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో గెట్ చేసి కింద కామెంట్ చేయండి. నెంబర్ 10 కావాసాకి నింజా ZX టెన్నర్. నింజా నో డౌట్ చాలా మందికి ఒక డ్రీమ్ బైక్. ఇంకా ZX టెన్నర్ గురించి అయితే దీని అమ్మాయి బైక్ షేప్ ఒక షార్క్ లాగా ఉంటుంది. ఈ బైక్ ప్రొడ్యూస్ చేసే సౌండ్ అయితే వేరే లెవెల్. ZX టెన్నర్ ప్లస్ SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీకింగ్ లౌడ్. ఈ సౌండ్ వినడం అయితే మీరు రీల్స్ లో లేక ఎక్కడొక్కడ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఓల్డ్ ZX టెన్నర్ అయితే మన తెలుగు రేసర్ అయిన సందీప్ నడింపల్లి దగ్గర ఉంది. ఓల్డ్ ZX టెన్నర్ తో కంపేర్ చేస్తే న్యూ ZX టెన్నర్ కంప్లీట్ గా చేంజ్ అయ్యింది, డిజైన్, ఎలక్ట్రానిక్స్ అన్ని. బట్ ఓల్డ్ ZX టెన్నర్ లో ఒకటి మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉంటుంది, అదే ఈ RPM లైటింగ్. అసలు మనం ఇలాంటి లైటింగ్ ను ఇంకా ఏ బైక్ లో చూసి ఉండము. చెప్పడం మర్చిపోయినా, నింజా అనగానే మన మైండ్ లో వచ్చే ఫస్ట్ థాట్ గ్రీన్ కలర్. కావాసాకి KRT ఎడిషన్ అని చెప్పి గ్రీన్ కలర్స్ తో బైక్ ను లాంచ్ చేస్తుంది. ఇవి చూడడానికి ఒక హై ఫీలింగ్ ను కలిగిస్తాయి. ఇంకా రోడ్డు మీద పోతుంటే అందరి పీపుల్ అటెన్షన్ ను గ్రాప్ చేస్తుంది. ఎంత తోడైనా ఈ బైక్ వైపు తిరిగి చూడాల్సిందే. స్పీడ్ జస్ట్ ఫస్ట్ గేర్ లోనే 150+ స్పీడ్ వెళ్తుంది. ఫస్ట్ గేర్ వేసి థ్రాటిల్ ఇస్తే బైక్ డిసపియర్ అయిపోతుంది. ఇంకా టాప్ స్పీడ్ చూస్తే 299 km/h. ఈ బైక్ ప్రెజెంట్ మన హైదరాబాద్ లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 19,54,000 రూపీస్ ఉంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే 16,47,000 ఉంది. ఈ బైక్ కాస్టే కాదు, దీన్ని మేపడం కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇది నార్మల్ పెట్రోల్ తో నడవదు, పవర్ పెట్రోల్ అని సెపరేట్ గా ఉంటుంది, దాంతోనే నడుస్తుంది. ఈ పవర్ పెట్రోల్ నార్మల్ పెట్రోల్ కంటే 30-40 రూపీస్ ఎక్కువగా ఉంటుంది. 9 BMW S1000RR. BMW S1000RR వన్ ఆఫ్ ది క్రేజీ లుకింగ్ సూపర్ బైక్. ఈ బైక్ ని రీసెంట్ గా బయాసాని యాదవ్ 30 lakhs పెట్టి S1000RR M Sport అనే వేరియంట్ ని కొన్నాడు. జస్ట్ ఇమాజిన్ 30 lakhs. BMW S1000RR మొత్తం 3 వేరియంట్స్ లో ఉంటుంది. ఫస్ట్ BMW S1000RR స్టాండర్డ్ వేరియంట్, సెకండ్ BMW S1000RR Pro వేరియంట్, థర్డ్ BMW S1000RR M Sport వేరియంట్. ఒక్కొక్క వేరియంట్ కి డిఫరెన్స్ అంత ఎక్కువగా ఉండదు, బట్ ప్రైస్ లో మాత్రం డిఫరెన్స్ లక్షల్లో ఉంటుంది. BMW S1000RR స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ ఆన్ రోడ్ 23,66,000 ఉంది. ప్రో వేరియంట్ 26,44,000 ఉంది. ఇంకా M Sport వేరియంట్ అయితే అరౌండ్ 29 lakhs ఉంది. ఈ మూడు కూడా 999cc ఇంజన్స్. బట్ M Sport వేరియంట్ లో అలై వీల్స్ కాకుండా కార్బన్ ఫైబర్ వీల్స్ తో వస్తుంది, అందుకే M Sport ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఒక కార్బన్ ఫైబర్ వీల్ 2 lakhs ఉంటుంది. రీసెంట్ గా లాంచ్ అయిన 2023 BMW S1000RR బైక్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉంది. జస్ట్ సీ ద వింగ్లెట్స్. ఇంకా కలర్స్ అయితే వైట్ అండ్ రెడ్, చూడడానికి బ్యూటీకి ఒక సింబాలిక్ గా అనిపిస్తుంది. ఈ 2023 మోడల్ ని మన ఇండియాలో చాలా మంది కొన్నారు. ZX టెన్నర్ తో కంపేర్ చేస్తే దీని ప్రైస్ 4 to 5 lakhs ఎక్కువగా ఉంటుంది. నో డౌట్ టెన్నర్ తో పోలిస్తే దీంట్లో చాలా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ పీపుల్ 1000cc రేసింగ్ కాంపిటీషన్ లో వాడే బైక్ కూడా S1000RR. అట్లా ఎందుకు సందీప్ నాడింపల్లి కూడా 2019 BMW S1000RR తోనే కాంపిటీషన్ లో విన్ అయ్యాడు. BMW టాప్ స్పీడ్ చూసినట్టయితే కంపెనీ చెప్తుంది 299 km/h. బట్ కొంతమంది ప్రో యూట్యూబర్స్ టెస్ట్ చేస్తే ఇది 306 స్పీడ్ ని రీచ్ అయ్యింది. ఈ బైక్ కి ఆక్రపావిక్ ఎగ్జాస్ట్ ని వేస్తే ఆసమ్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా Aero SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ను ఫిట్ చేస్తే సౌండ్ అయితే చాలా లౌడ్. 8 Yamaha R1. ఫ్రాంక్లీ Yamaha కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. Yamaha కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ స్పోర్ట్స్ బైకే కాకుండా మోస్ట్ అఫోర్డబుల్ బైక్స్ ని కూడా లాంచ్ చేస్తుంది. ఆ బైక్స్ ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. Yamaha R15 వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ 155cc మిషన్. చాలా మంది రేసింగ్ జర్నీ కూడా వీటి నుంచే స్టార్ట్ అవుతుంది. మనం చూస్తే యూట్యూబ్ లో కొంతమంది R15 కి అండ్ BMW S1000RR కి రేసింగ్ పెట్టి చాలా ఇన్సల్ట్ గా చేసినట్టు చేస్తారు. బట్ అదే Yamaha కంపెనీ తయారు చేసిన Yamaha R1 1000cc కి అండ్ BMW S1000RR కి కాంపిటీషన్ పెడితే Yamaha R1 గెలుస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ Yamaha. అట్లా ఎందుకు మనందరికీ ఫేవరెట్ అయిన వాలంటీనా రోసి రేసింగ్ లో పర్ఫార్మ్ చేసే బైక్ కూడా Yamaha R1. ఇంకా Yamaha R1 టాప్ స్పీడ్ చూసినట్టయితే 310 km/h. అండ్ ఈ బైక్ ని చాలా మంది ZX టెన్నర్ అండ్ BMW S1000RR తో కంపేర్ చేసి చూస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ బైక్స్ వేరు అండ్ Yamaha R1 వేరు. దే బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ZX టెన్నర్ అండ్ BMW S1000RR ఇన్లైన్ 4 మిషన్స్, బట్ ఈ Yamaha R1 మాత్రం V4 ఇంజన్. అండ్ దీనికి Yamaha పెట్టిన పేరు ఏంటంటే క్రాస్ బ్లేడ్. ఇది ప్రొడ్యూస్ చేసే సౌండ్ అయితే ఇన్లైన్ 4 కంటే చాలా లౌడ్ గా అండ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అన్నిటికంటే మెయిన్ థింగ్, ఈ బైక్ ని మన ఇండియాలో సేల్ చేయరు. రీజన్, దీని ఎమిషన్ కారణంగా మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ Yamaha R1 కానీ మన ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ అయితే అన్ని 1000cc లకు పెద్ద కాంపిటీషన్ అవుతుంది. US లో ఈ బైక్ ప్రైస్ 31 lakhs ఉంది ఆన్ రోడ్. 7 Honda CBR 1000RR. హోండా ఈ కంపెనీ నేమ్ వినగానే అందరికి యాక్టివా, యూనికార్న్ లాంటి బైక్స్ గుర్తుకు వస్తాయి. బట్ మీలో ఎంత మందికి తెలుసు హోండా ది మోస్ట్ ఫాస్టెస్ట్ మోటార్ బైక్స్ ని కూడా తయారు చేస్తుందని. ఈ CBR 1000RR కూడా Yamaha R1 లానే V4 ఇంజన్. ఇవి చాలా పవర్ఫుల్ ఇంజన్స్. కొంతమంది యూట్యూబర్స్ ఈ బైక్ ని టెస్ట్ చేసినప్పుడు ఈ బైక్ ఫస్ట్ గేర్ లోనే 180 km/h స్పీడ్ ని రీచ్ అయ్యింది. 180 స్పీడ్ ఫస్ట్ గేర్ లో చాలా ఫాస్ట్. ఈ బైక్ లుక్స్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉంటుంది.
ఉంటుంది. ఈ బైక్ లో అన్ని ఎలక్ట్రానిక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఈ బైక్ మన ఇండియాలో 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. అవి రెడ్ అండ్ బ్లాక్. ఈ బైక్ టాప్ స్పీడ్ 310 km/h. హోండా కంపెనీ CBR 1000RR కాదు, ఇన్లైన్ 4 ఇంజన్స్ తో 650cc అండ్ 600cc బైక్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. CBR 650R ఈ బైక్ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ప్రజెంట్ మన ఇండియన్ మార్కెట్ లో CBR 650R చీపెస్ట్ 650cc బైక్. ప్రైస్ అరౌండ్ 11 lakhs ఆన్ రోడ్ ఉంటుంది. ఇంకో 600cc బైక్ కూడా ఉంటుంది, దానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అదే ZX6R. బట్ ZX6R ఆన్ రోడ్ ప్రైస్ 13 lakhs ఉంది. ఈ రెండు బైక్స్ సేమ్ స్పీడ్ తోనే వెళ్తాయి. బట్ ZX6R కంటే CBR 650R 2 lakhs తక్కువగా వస్తుంది. 6 Aprilia RS V4 ఫ్యాక్టరీ. Aprilia RS V4 మీరు ఫస్ట్ దీని సౌండ్ వినండి. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ సౌండ్. మాక్సిమం ఎలాంటి బైక్ కూడా ఇట్లయితే సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేయవు. ఇంతగా ముందు చెప్పుకున్న బైక్స్ అన్ని 1000cc, బట్ ఈ Aprilia RS V4 మాత్రం 1100cc మిషన్. ఈ బైక్ స్ట్రక్చర్ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ బైక్ లో వాడిన ఇంజన్ V4 ఇంజన్, అందుకే అలాంటి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బైక్ ట్రాక్ లో నడపడానికి ఒక పర్ఫెక్ట్ బైక్. ప్రజెంట్ ఈ బైక్ ఇండియాలో ఉందో డిస్కంటిన్యూ అయిందో నాకే అర్థమైతలే. దీని అఫీషియల్ వెబ్సైట్ చూస్తే రీసెంట్ గా లాంచ్ అయిన Aprilia RS 457 బైక్ మాత్రమే చూపిస్తుంది. ఇంకా కొంతమంది బైకర్ యూట్యూబర్స్ ఈ బైక్ ని స్పీడ్ టెస్ట్ చేస్తే దీని టాప్ స్పీడ్ 315 km/h స్పీడ్ తో వెళ్ళింది. 5 BMW M1000RR. చాలా మంది అనుకోవచ్చు ఏంద్రా వీడు మళ్ళీ S1000RR ని చూపిస్తున్నాడు అని. ఎస్, మీరు అనుకున్నది రాంగ్. ఇది BMW M1000RR. BMW S1000RR అండ్ M1000RR లుక్స్ యాజ్ ఇట్ ఇస్ సేమ్ గానే ఉంటాయి. జస్ట్ M1000RR వింగర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి S1000RR తో కంపేర్ చేస్తే. అందరూ ఇలానే అనుకుంటారు, బట్ కాదు. BMW M1000RR ఫుల్లీ పవర్ఫుల్ ఫేరింగ్ బైక్. ఈ బైక్స్ వీల్స్ నుంచి డోమ్, బైక్ సైడ్ పార్ట్ అంతా కార్బన్ ఫైబర్. కార్బన్ ఫైబర్ వన్ ఆఫ్ ది లైటెస్ట్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్ అండ్ స్ట్రాంగెస్ట్ కూడా. ఈ కార్బన్ ఫైబర్ చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా బైక్ టాప్ స్పీడ్ చూసినట్టయితే 320 km/h స్పీడ్ తో వెళ్తుంది. మోస్ట్ పవర్ఫుల్ బైక్. ప్రైస్ కూడా జస్ట్ 42 lakhs. 4 Ducati Panigale V4R. Ducati ఒక ఇటాలియన్ బైక్. ఇది 998cc మోటార్ బైక్ విత్ V4 ఇంజన్. ఈ Ducati బైక్ లో దీని డిజైన్ చాలా క్రేజీగా ఉంటుంది. ఈ Ducati Panigale లో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. V4, V4S అండ్ V4R. ప్రజెంట్ మనం మాట్లాడుకుంటున్న బైక్ V4R. ఈ బైక్ ప్రైస్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఈ బైక్ ఎగ్జాస్ట్ కాస్ట్ 6 lakhs ఉంటుంది. సైలెన్సర్ కి 6 lakhs. ఈ బైక్ చాలా అగ్రెసివ్. ఎంత అగ్రెసివ్ అంటే జస్ట్ కొంచెం థ్రాటిల్ ఇవ్వగానే డిసపియర్. ఈ బైక్ మన ఇండియాలో ఒక 10-20 మెంబర్స్ దగ్గర మాత్రమే ఉన్నాయి. దీన్ని జస్ట్ ట్రాక్ లోనే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ బైక్ ఇంజన్ చాలా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంత హీట్ అంటే ఈ బైక్ ని కొంతమంది యూట్యూబర్స్ నడుపుతున్నప్పుడు కాళ్ళు కూడా కాలిపోతున్నాయా అని ప్రతి 5 kilometers ఈ బైక్ ను ఆపి కాళ్ళను చెక్ చేశారు. అంటే ఎంత హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుందో జస్ట్ ఇమాజిన్. ఈ బైక్ టాప్ స్పీడ్ 330 km/h, చాలా ఫాస్ట్. ఇంకా ఈ బైక్ ప్రైస్ అయితే 69 lakhs ఉంది ఆన్ రోడ్. 3 Kawasaki Ninja H2. ఈ Kawasaki Ninja H2R కి రిప్లికా, దానికి క్లోన్ అన్నమాట. H2R రోడ్ లీగల్ కాదు, సో అందుకే Kawasaki Ninja H2R పవర్స్ లోని ఎమిషన్స్ తక్కువ చేసి Ninja H2 అనే బైక్ ను అఫీషియల్ గా లాంచ్ చేసింది. దీని టాప్ స్పీడ్ చూసినట్లయితే 323 km/h అండ్ 323 స్పీడ్ కూడా చాలా తక్కువ టైం లో రీచ్ అవుతుంది. అండ్ ఈ బైక్ సౌండ్ అయితే చాలా లౌడ్ గా ఉంటుంది. ఈ బైక్ బాడీ అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ షార్కే. ఈ బైక్ లో వాడిన ప్రతి పార్ట్ కార్బన్ ఫైబరే. దీని ఆన్ రోడ్ ప్రైస్ 42 lakhs ఉంది. అండ్ దీని ఇంజన్ గురించి మాట్లాడినట్టయితే ఈ బైక్ 998cc, మైలేజ్ అరౌండ్ 10 కంటే తక్కువ ఇస్తుంది. అన్ని లక్షల బైక్ పెట్టి కొన్నాడు ఎవడు మైలేజ్ గురించి ఆలోచించాడు. అండ్ ఇది జస్ట్ ఈ కలర్ లోనే ఉంటుంది. 2 Ducati Superleggera V4. Superleggera మోస్ట్ ఫాస్టెస్ట్ సూపర్ బైక్. అందరూ అనుకుంటారు Ducati ఒక ఎక్స్పెన్సివ్ సూపర్ బైక్ అని. ఎస్, అది నిజమే. Ducati బైక్ చాలా కాస్ట్ ఉంటుంది. Ducati V4 ప్రైస్ అరౌండ్ 40 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది Ducati Superleggera కదా. దీని ప్రైస్ వింటే మీరు ఖచ్చితంగా నోరు తెరుస్తారు. దీని ప్రైస్ ఎంత అంటే 1,14 lakhs. 1,14 lakhs. దీని అమ్మాయి డబ్బుతో ఒక స్పోర్ట్స్ కార్ కొనొచ్చు. ఈ బైక్ అంత కాస్ట్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ బైక్ లో వాడిన ప్రతిదీ కార్బన్ ఫైబరే. ఇంకా ఈ బైక్ లో చాలా హై క్వాలిటీ మెటీరియల్ ని కూడా యూజ్ చేశారు. ఈ బైక్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకునే ముందు ఈ బైక్ 0 to 100 జస్ట్ 2 seconds లోనే రీచ్ అవుతుంది. అండ్ ఎంత ఫాస్ట్ జస్ట్ ఇమాజిన్. ఇంకా టాప్ స్పీడ్ అయితే 367, అది కూడా చాలా షార్ట్ టైమ్ లో. ఇంకా ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ మైలేజ్ 10 కంటే తక్కువ ఇస్తుంది. ఈ బైక్ ని రోడ్ మీద నడపడం ఇంపాసిబుల్, ఎందుకంటే ఈ బైక్ చాలా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ లాస్ట్ నెంబర్ 1 Ninja H2R. Ninja H2R ఫాస్టెస్ట్ సూపర్ బైక్ ఇన్ ద వరల్డ్. చూడడానికి యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు చెప్పిన H2 లానే ఉంది కదా. ఎస్, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. Ninja H2R డిజైన్ సేమ్ గా ఎందుకు ఉన్నాయో చెప్తాం. ఫస్ట్ Kawasaki మన వాళ్ళని మోస్ట్ పవర్ఫుల్ బైక్ ని తయారు చేయాలని ఆలోచనతోనే Ninja H2R ని తయారు చేసింది. ఈ Ninja H2R 400 km/h టాప్ స్పీడ్ ని రీచ్ అయ్యి ఒక రికార్డు కొట్టింది. బట్ గవర్నమెంట్ మాత్రం ఈ బైక్ ని జస్ట్ ట్రాక్ లోనే వాడాలి అని రోడ్ లీగల్ గా పర్మిషన్ ఇవ్వలేదు. రీజన్ ఈ బైక్ లోని ఎమిషన్స్ అండ్ ఆ స్పీడే. సో అప్పుడు Kawasaki టీమ్ Ninja H2R కి రిప్లికాగా Ninja H2 అనే బైక్ ని లాంచ్ చేసింది. ఎమిషన్స్ అండ్ కొంచెం పవర్ కాన్ఫిగరేషన్ ని తక్కువ చేసి. సో అలా Kawasaki లాంచ్ చేసిన ఆ Ninja H2 బైక్ కి గవర్నమెంట్ రోడ్ లీగల్ గా పర్మిషన్ ఇచ్చింది. ఈ బైక్ ని ఎవరైనా కొనొచ్చు అండ్ రోడ్ మీద కూడా లీగల్ గా తింపొచ్చు. ప్రతి ఒక్కరికి డ్రీమ్ బైక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నా ఫేవరెట్ అండ్ డ్రీమ్ బైక్ వచ్చేసి S1000RR. మరి మీ ఫేవరెట్ ఏదో కింద కామెంట్ చేయండి.